హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ కర్ణాటక స్పెషల్ GFC కృష్ణప్ప చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ బిర్యానీ డిఫరెంట్ ఫ్లేవర్తో సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో మరి లేట్ చేయకుండా బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నెలో 1/2 కప్పు ఆయిల్ హీట్ చేసి అందులో 5 ఇలాచి, 8 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకులు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ గ్రైండ్ చేసిన పుదీనా కొత్తిమీర పేస్ట్ని 1 కప్పు యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 4 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు టమాటో ప్యూరీ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి గ్రేవీకి పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1.5 కప్పు వాటర్ యాడ్ చేసి కలిపి క్లీన్ చేసి పెట్టుకున్న 500 గ్రాముల చికెన్ యాడ్ చేసి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు చికెన్ని కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత గంటసేపు నానబెట్టుకున్న 1 కప్పు బాస్మతి రైస్ని యాడ్ చేసి కలుపుకోవాలి. నేను 1 కప్పు రైస్ తీసుకున్నా కాబట్టి 1.5 కప్పు వాటర్ యాడ్ చేశాను. మీరు మీ రైస్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. రైస్ను చికెన్ ముక్కను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 7 నిమిషాలు, సిమ్లో 8 నిమిషాలు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయండి. చూసారు కదా ఎంత ఈజీనో, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, టేస్ట్గా సూపర్ ఉంటుందండి. ఈ సండేకి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఫేస్బుక్ పేజ్ని, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ ఫుడ్, ఎంజాయ్ యువర్ లైఫ్. బాయ్ బాయ్.